వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. యోగా వలన ఆరోగ్యం, మానసిక సమతుల్యత మెరుగుపడుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. యోగాంధ్రలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో బాపట్ల మండలం నగరవనంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా అత్యంత ప్రాచీనమైన భారతదేశంలో రూపొందించిన ప్రక్రియని తెలిపారు. యోగాను ఎన్నో సంవత్సరాల కిందట ఋషులు, పూర్వీకులు రూపకల్పన చేశారని అన్నారు. దైనందిన జీవితంలో మానవులందరూ యోగాను సాధన చేస్తే వారి శరీరం ఆరోగ్యంగా, మానసిక స్థితి సమతుల్యతతో అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. అధికారులకి, యోగా సాధకులకి, యోగా గురువులకి మనం ఏ కార్యక్రమం చేస్తూ ఉన్నాం, ఈ కార్యక్రమాల కొనసాగింపు ఏంటి అనేది పూర్తిగా అవగాహన ఉంది. చాలా బ్రహ్మాండమైన ప్రక్రియ. మరి దీన్ని ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన ఋషులు, పూర్వీకులు దీనికి రూపాంతరం చేశారు, రూపకల్పన చేశారు. మరి దైనందిన జీవితంలో మానవులందరూ కూడా దీన్ని సాధన చేస్తే వాళ్ళ శరీరం ఆరోగ్యంగా, వాళ్ళ మానసిక స్థితి సమతుల్యతతో అత్యంత ప్రయోజనకారిగా ఉంటుందని వాళ్ళు గమనించారు. పెద్ద ఎత్తున వేలాది మందితో కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ చేసుకున్నాం, మనం చేస్తాం. మరి మనందరం ఎందుకు చేస్తున్నాం? టూరిస్ట్ ప్లేసెస్ లో, కలెక్టరేట్ ఎదురుగా, బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల పైన, ఈ రోజు నగరవనంలో అంటే మరి జిల్లా కలెక్టర్ గా లేదా జిల్లా అధికారులుగా, జిల్లా యంత్రాంగంగా మేము చేసే పనులన్నింటినీ ప్రజలు గమనిస్తూ ఉంటారు. మాకు మీడియా ద్వారా కూడా ప్రజల్లోకి మెసేజ్ ఇవ్వగలిగే వ్యవస్థలు ఉన్నాయి, ఫోకస్ ఉంది. జిల్లా యంత్రాంగం ఏం పని చేస్తున్నా ప్రతిరోజు మనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎక్స్, ట్విట్టర్ ఉన్నాయి, ఫేస్బుక్ ఉంది, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అంతా ఉంది. సో ఈ వ్యవస్థలన్నిటి ద్వారా ప్రభుత్వ యంత్రాంగమైనటువంటి మేము చేస్తున్న పనిని ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతాం. మరి బహిరంగ ప్రదేశాల్లో చేయడం ద్వారా ఈ మీడియా ద్వారానే కాకుండా ప్రజలు ప్రత్యక్షంగా కూడా చూస్తూ ఉంటారు. చూసి అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ప్రభుత్వ అధికారులు బహిరంగ ప్రదేశాల్లో యోగా చేస్తున్నారు అని ఒక జిజ్ఞాస, ఆసక్తితో వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు ఆ ప్రతి యోగా కార్యక్రమంలో మెసేజ్ కూడా ఇస్తున్నారు. సో దాన్ని వాళ్ళు వింటారు, ఆలకిస్తారు, ఆకర్షితులు అవుతారు, అవలంబిస్తారు. ఆ రకంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదే ఈ బహిరంగ ప్రదేశాల్లో యోగా చేయటం, ప్రజల్ని దీని పట్ల ఆకర్షితుల్ని చేయటం అనేది ఆబ్జెక్టివ్. మరి మీడియా ద్వారా కూడా జిల్లాలో ఎక్కడెక్కడో మారుమూల ఉన్నటువంటి టీవీల ముందు కూర్చొని లేదా పేపర్లు చదువుతున్న వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా పాపులారిటీ మనం చేస్తూ ఉన్నాం. ఇదంతా బానే ఉంది. అంతర్జాతీయ యోగా దినం జరుపుకుంటున్నాం, పాపులారిటీ చేస్తున్నాం, ప్రజల్ని ఆకర్షితుల్ని చేస్తున్నాం. ఎందువల్ల? ప్రజలకి ఈ ఆరోగ్య ప్రయోజనాల్ని అందించడం. ప్రకాశం జిల్లాలో మెగా డిఎస్సి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ఒంగోలులో మెగా డిఎస్సి పరీక్ష జరుగుతున్న బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ పరీక్షా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలోని 8 కేంద్రాల్లో మెగా డిఎస్సి నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం 2 విడతలుగా పరీక్ష జరుగుతుందని అన్నారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక డిపార్ట్మెంటల్ అధికారిని నియమించినట్లు ఆమె తెలియజేశారు.
యూపీఎస్సీ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. సో జూన్ 6th నుంచి జూన్ 30th దాకా జరుగుతుంది. మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ ఉంది. మన జిల్లాలో దాదాపు 12,000 మెంబర్స్ అపియర్ అవుతున్నారు. మన జిల్లాలో 8 సెంటర్స్ ఉన్నాయి. అన్ని సెంటర్స్ కూడా డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ని నియమించడం జరిగింది. అన్ని రకాల పకడ్బందీగా ఏర్పాటు చేయడం. ఈ నెల 20, 21న దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, ప్రభుత్వం నిర్వహించకపోతే జులైలో జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రఘునాథ కిల్లా జైలును ఆమె సందర్శించారు. అక్కడ నెలకొల్పిన దాశరథి కృష్ణమాచార్య విగ్రహాన్ని, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రభుత్వం దాశరథి శత జయంతి ఉత్సవాలను మర్చిపోయిందని దుయ్యబట్టారు. దాశరథి గారి శత జయంతి సంవత్సరం 100 సంవత్సరాలు నిండినై దాశరథి గారు వారి యొక్క పుణ్య జన్మనెత్తి మరి వారు మన తెలంగాణ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. నిజాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలను ఎండగడుతూ అనేకమైనటువంటి పోరాట విధానాలను ఎంచుకొని పోరాటం చేసినటువంటి మహనీయుడు. ఆయన కళాన్ని జుల్పించి ప్రజలందరినీ కూడా ఆ కాలంలో జాగృతం చేసినటువంటి వ్యక్తి. మరి ఈ కిల్లా రామాలయంలో ఇప్పటి వరకు అన్న చెప్పినట్టుగా ఆనాడు నిజాంకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి స్వతంత్ర ఉద్యమ యోధులందరినీ కూడా ఇక్కడ బంధించి పెట్టినటువంటి అంశం మనందరికీ తెలిసిందే. దాశరథి గారిని, వట్టుకోట ఆళ్వార్ స్వామి గారిని ఇద్దరిని కూడా ఒకే బ్యారాక్ లో పెడితే మరి అన్న చెప్పినట్టుగా ఆజాన్ బహుడైనటువంటి వట్టికోట భుజాల మీద ఎక్కి దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ రాసింది మన నిజామాబాద్ గడ్డ అని మనందరం కూడా గర్వంగా అనేక సార్లు చెప్పుకున్నటువంటి సందర్భం. మరి ఆ సీన్ మొత్తం రీక్రియేట్ చేయాలి. ఈ కిల్లా రామాలయం జైల్లో దాశరథి గారి ప్రతిమను, వట్టికోట ఆళ్వార్ స్వామి గారి ప్రతిమను, అట్లానే గోడ మీద నా తెలంగాణ కోటి రత్నాల వీణ రాసి ఆనాడు నిజాం సైనికులుగా కూడా వేషధారణ ఉన్నటువంటి వాళ్ళన్ని కూడా రెడీ చేపించి పెట్టడం జరిగింది. అట్లానే దాశరథి గారి విగ్రహాన్ని కూడా మరి ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి మండపంలో పెట్టి ఈ ప్రాంగణం అంతా కూడా నిజామాబాద్ జిల్లాలో ఉండేటటువంటి కవిమిత్రులకు, రచయితలకు, అట్లానే తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఇది ఒక మంచి స్థానం కావాలి, ఇక్కడ నుంచి చైతన్యం పుట్టాలనేటటువంటి సదుద్దేశంతో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. పర్సనల్ గా ఎమ్మెల్సీగా కూడా నేను నా ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి కూడా ఒక 40 లక్షల రూపాయలు ఇచ్చి ప్రత్యేకించి మొత్తం కూడా ఎక్కడెక్కడైతే లీకేజెస్ ఉన్నాయో వాటిని ఫిక్స్ చేసి చేయడం జరిగింది. సరే, అనుకోకుండా మా ప్రభుత్వం మరి మారిపోయినటువంటి సందర్భంలో ఇక్కడ శత జయంతి సంవత్సరం వచ్చింది. నిజానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాశరథి గారి శత జయంతి ఉత్సవాలను చాలా పెద్ద ఎత్తున నిర్వహించాల్సి ఉండే. మేము గత కొన్ని నెలలుగా గుర్తు చేస్తున్నాం ప్రభుత్వానికి. కౌన్సిల్లో కూడా ఎమ్మెల్సీగా నేను చాలాసార్లు మాట్లాడాను. దాశరథి గారు చాలా గొప్ప వ్యక్తి, తెలంగాణ యొక్క వారసత్వ సంపద దాశరథి గారు. వారిని వదిలేయొద్దు, వారు చేసుకున్నటువంటి, వారు రాసినటువంటి అనేకమైనటువంటి రచనలను గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం, వారి పోరాట స్ఫూర్తి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం అని పదే పదే ప్రభుత్వానికి చెప్పినా కూడా దున్నపోతు మీద వానబడ్డట్లు ఉన్నదే ఈ ప్రభుత్వానికి తప్పితే కనీసం తెలంగాణ సోయి అనేటటువంటిది లేదు అన్న విషయం మరొకసారి స్పష్టంగా రుజువైతున్నది. నిన్నగాక మొన్న బిరుదరాజు రామరాజు గారిది కూడా శత జయంతి సంవత్సరం జరిగింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు దాశరథి గారి శత జయంతి సంవత్సరం జరుగుతుంది. మరి అనేక సార్లు గుర్తు చేసినా కూడా పట్టించుకుంటలేదు. మా జిల్లాకు, మన నిజామాబాద్ జిల్లాకు బాగా అవినాభావమైనటువంటి సంబంధం దాశరథి గారికి ఉంది కాబట్టి మా గుండె కొట్టుకుంటుంది. మేము పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారికి కూడా మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. జూలై 22వ తారీఖు నాడు దాశరథి గారి జయంతి ఉత్సవాలు ఉంటాయి. కనీసం ఆ రోజన్నా, లేకపోతే ఈ నెల, వచ్చే నెల అన్నా కవిమిత్రుల్ని పిలిచి సన్మానం చేస్తారా, లేకపోతే దాశరథి గారి స్పిరిట్ ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు ఎట్లా రూపకల్పన చేస్తారన్నటువంటిది జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాశరథి గారు మన తెలంగాణ మట్టిలో పుట్టినటువంటి మాణిక్యం. ఆయన అనేకమైనటువంటి సినిమా పాటలు కూడా రాసిండ్రు, స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. అనేక రకమైనటువంటి కవితా రూపాలను, నవలలను, నవలికలను ఆయన యొక్క ప్రతిభ అన్నది ఇంత అంత అని చెప్పలేనటువంటిది. అవన్నిటినీ కూడా ఇప్పటి తరానికి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంటది. కానీ ఆ బాధ్యతని ఇవాళ ప్రభుత్వం విస్మరించడం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సోయి లేకుండా, తెలంగాణ వాసనంటూ లేకుండా పరిపాలన చేయడం నిజంగా కూడా మన దురదృష్టం. మేము వేచి చూస్తాం. జూలై మొదటి వారం వరకు కూడా ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందేమో వేచి చూస్తాం. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేయకపోతే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూలై 21, 22వ తారీఖు నాడు అత్యంత ఘనంగా ఇదే కిల్లా రామాలయంలో
మా నిజామాబాద్ కవిమిత్రులే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రచయితలు, కవులు, ఉద్యమకారులు అందరినీ కూడా పిలుచుకొని పెద్ద ఎత్తున వేలాది మందితోని ఘనంగా దాశరథి గారి శత జయంతి ఉత్సవాలను నిర్వహించేటటువంటి బాధ్యత తెలంగాణ జాగృతి తీసుకుంటది. కానీ నిజంగా కూడా కోరుకుంటున్న ఒక తెలంగాణ బిడ్డగా ప్రభుత్వం స్పందించాలి. శంఖంలో పోస్తేనే తీర్థమవుతుంది, ప్రభుత్వం గౌరవిస్తేనే బాగుంటుంది. శత జయంతి సంవత్సరం దాశరథి గారిని విస్మరించి చరిత్రహీనులుగా మిగలవద్దని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఒక పక్క తెలంగాణ సోయిని విస్మరించారు, ఇంకొక పక్క గత 2 రోజులుగా జిల్లాలో చూస్తా ఉన్నాను అనేక చోట్ల వడ్లు ఇంకా కూడా కొనుగోలు చేయనటువంటి పరిస్థితి కనబడుతున్నది. రేషన్ షాపులలో 2-3 నెలలైనా కూడా రేషన్ ఇయ్యనటువంటి పరిస్థితి కనబడుతున్నది. మరి అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి విస్మరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి ప్రజలందరూ కూడా ప్రశ్నించేటటువంటి సందర్భం ఆసన్నమవుతున్నదని సుస్పష్టంగా అర్థమవుతున్నది. ఈ నెలలోనే పీసీసీ కార్యవర్గ నియామకంతో పాటు మంత్రివర్గ విస్తీర్ణకు అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యేలు తమ పనితీరును సమీక్షించుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమక్షంలో జరిగిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో సంబంధిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామస్థాయి, బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరగాలని, పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. పార్టీ సమర్థంగా పనిచేస్తేనే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 7 ఏళ్ల తర్వాత విజయవంతంగా మెగా డిఎస్సీ చేపట్టామన్న మంత్రి లోకేష్. ఏటా డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయన్న వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. కూటమి ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు చీకొట్టారని ఎద్దేవా. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. శేష వాహనంపై పట్టణ పురవీధుల్లో విహరించిన శ్రీవారు. దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి. లేని పక్షంలో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్న తెలంగాణ ఎమ్మెల్సీ కవిత. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.